వద్దు చేసి వేరే ఏదైనా చెప్పు. సరే సరే విను. నీకు నాకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడపిల్లకు సంబంధించిన ఓ బుల్లి గువ్వ కథ చెప్తా, వింటావా? ఓ చెప్పు చేసి. గురి గువ్వన అంటే ఏంటి చేసి? అంటే తనకు ఆకాశాన్ని తాకేంత రెక్కలు వచ్చిన తండ్రి రెక్కల నీడ కోసం ఎదురు చూసిన గువ్వ, సాధించే సత్తువ. శుభవార్త కృష్ణమూర్తి గారు. చెప్పండి మేడం. మీకు త్వరలోనే పాప పుట్టబోతుంది. ఈ వాటి నుంచి కృష్ణవేణిని హాస్పిటల్లోనే ఉంచండి. ఎందుకంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. అలాగే మేడం. చాలా సంతోషంగా ఉంది కృష్ణవేణి. ఇక నుంచి మన జీవితం అంతా సంతోషంగా ఉండబోతుంది. ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు. ఈ విషయం నేను వెళ్ళి ఊరంతా చెప్పి వస్తాను. నువ్వు జాగ్రత్త. ఉంటున్నారా శంకరన్న మేడం రానమ్మా. వాళ్ళు పక్కన కూర్చోండి, సెంటర్లో ఆడ కూర్చోండి కూర్చోండి. ఇసాకండి వాళ్ళకి. అరే మాధవా, అక్కడ వచ్చేది ఎవర్రా? ఇంకెవర్రా, మన గిట్టుకునే. వాడేందిరా చూసిన మేకలాగా పరిగిస్తున్నాడు? కొంప తీసి కట్ట కిందకు పరిగిస్తున్నాడేమోరా. అంటే ఆడి చేతిలో ఉండేది చెంబు అంటావా? ఏ రఘుపతి రామరాజు, ఏమైందిరా? మా కృష్ణమూర్తి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏంటి విషయం? నాకు పాప పుట్టిందిరా. మీకు మిఠాయి పంచుతామని వచ్చాను. తీసుకొని సర్లే ఓయ్, ఈ తీపి ఎల్లకాలం ఉండదు చూసుకో. మరి ఈ మిఠాయిల పంపకం ఈ రోజుతో ఆగదు రోయ్. కానీ ఇంట్లో ఒంట్లో శక్తి తరిగేదాకా పంచతనే ఉండాలి. మరదే నేను చెప్పేది. ఈ తీపి మిఠాయిలాగే నీ జీవితంలో తీపి కూడా ఈ రోజుతో పోయిందన్నమాట. ఇప్పుడు ఏమైందండ్రా అలా మాట్లాడుతున్నారు? మరేంటిరా అయితే? నీకు పుట్టింది ఆడపిల్లరా. పేరులోనే ఆడపిల్లనట్టు ఉన్నదంతా ఆడిపోయేదే కానీ ఇక్కడికి వచ్చేది ఏది లేదు. అవునుగా శూన్యం. అవునుగా పిచ్చిగా, అది ఆడపిల్ల లక్ష్మీదేవి అంటావు కానీ మన లక్ష్మి కాదురా, పెట్టి పిచ్చి లక్ష్మిరా. ఇప్పుడు ఎందుకురా అలా మాట్లాడుతున్నారు? అవునేరా కిట్టుగా, నువ్వుగా ఏ లోకంలో ఉన్నావురా? ఆడపిల్లని పెంచేగా నుంచి పెళ్లి చేసే వరకు అంతా ఖర్చే. ఎలాంటి ఖర్చు అనుకుంటున్నావు? మరి గోడకు వేసిన చిన్న లెక్క తిరిగి రాదు. కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాను. డబ్బు తగ్గించే పనులు చేసి జాగ్రత్తగా బతుకురా. మంచిగా ఇంటి పని వంట పని చెప్పించి సాగనంపు. అంతేగాని చదువు సంధ్య చెప్పించి కలెక్టర్ చేస్తాను కండక్టర్ చేస్తాను అని నెత్తిన బండ పెట్టుకోకురోయ్. ఏదో మా స్నేహితుడు కదా వెళ్ళా, తర్వాత నీ ఇష్టం రా. ఎవరు కడిచినా కూతురు పెట్టారు ఇట్లా మీ వాళ్ళు మట్ట ఉంది, నేనేం పెట్టలా. 3 నెలల తరువాత
ఇక్కడ ఉండకుండా ఆనందం పేపర్లో ఏమే నజర్ వేస్తారా నజర్ వేస్తా ఏమయ్యా వచ్చావా? వచ్చానే. అన్న పెట్టమంటావా? పెట్టు. పోరా పెట్టు చేపలు ఇంత పొద్దుకే దాకా ఏం చేస్తుంటావయ్యా పొలం కాడ? యాళ్ళకంత గొప్ప తినాలని రాసుండదా? ఏం కాదులేవే. ఏంటయ్యా నువ్వు? నీకు నీ కూతురికి ఏం తేడా లేదయ్యా. నువ్వేమో ఇలా, నీ కూతురేమో అలా. నాకు ఏ పిచ్చి తినండి. ఇప్పటికే నీకు ఒక మాట చెప్పేదా? చెప్పు. నీ కూతురు అచ్చం మిమ్మల్ని ఉన్నట్టుండి కిలకిలా నవ్వుతుంది. వెంటనే సయ్యమని ఉద్యోగించాలి, లాలించాలి, పాట. నోరు పూసుకోలేవా? తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినలేవా? ఎప్పుడు ఏదో సో చెప్తా ఉంటావు. ఇంట్లో పొలం కాడికి వెళ్తున్నా. సెంటర్లో ఉండండి, సెంటరే ఉంది. కానీ ఆఫ్టర్ 8 years నేను గెలిచాను. ఎవరో కృష్ణ పొలం కాడించా? అవునరా. బాగా కష్టపడుతున్నట్టున్న పొలం కాడ? అవునరా, వాడికి ఎంత కష్టపడినా ఈ ఏడాది కూడా అనేక ఖర్చు తప్ప ఆదాయమే ఉండదురా. వాడెంత కష్టపడినా ఈ సంవత్సరం కూడా ఆదాయం లేదు. అంతా ఖర్చుల మనమే. ఆ విషయం వాడికి తెలుసు రోయ్. భోజనానికి వెళ్తున్నట్టున్నా వెళ్ళి తినుకో. బ్యాక్గ్రౌండ్ మార్క్ సార్, బ్యాక్గ్రౌండ్ మార్క్ సార్. ముందుగా ఇవిడదా బాగా మాట్లాడా మూతే ఏమయ్యా పొలం పని అయిపోయిందా? అయిపోయిందే. సరే కాలు చేతి కట్టుకుందా, అన్నం పెడతాను. సరే పెట్టు. పోయి మీరు కాలు పెట్టినట్టు నా పొంగి పని చూసొస్తాను, ఆగండి. అమ్మా పద్మ, కృష్ణవేణి, కృష్ణవేణి, కాస్త మంచినీళ్ళు తీసుకోరా. సరే అమ్మా పద్మ, పద్మ చెప్పమ్మా. నాన్న త్వరగా అమ్మా. సరే అమ్మా. మైక్ నానా మంచినీళ్ళు నానా. నానా నిన్నెవరు చెప్పలేదు? పోయి ఇక్కడి నుంచి. కృష్ణవేణి,
దాని చిన్నప్పటి నుంచి మీరు అలానే ఉన్నారు. ఇంకా మారరా మీరు? అయినా మీ దారిని ఏం బాగాలేదండి. చూసి ఎందుకు మీరు బాధపడుతున్నారు? నువ్వు మూసుకో, ఏం చేయాలి నాకు తెలుసులే. ఉంది. అమ్మా పద్మ, పద్మ ఏం చేస్తున్నావమ్మా? ఏడుస్తున్నావా? ఏమైంది? నేనంటే ఇష్టం లేదా అమ్మా? అయ్యో అలాంటిది ఏం లేదు పద్మ, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం. మరి ఎందుకమ్మా నాన్న నన్ను చూసిన వెంటనే అలా అయిపోతాడు? నాన్న నన్ను చూసిన వెంటనే ఎందుకు నవ్వడం ఆపేస్తాడు? నేను పుట్టడం నాన్నకు ఇష్టం లేదా అమ్మా? అయ్యో అలాంటిది ఏమీ లేదు పద్మ, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం. నాన్నగారు మన కోసం చాలా కష్టపడతారు కదా, అలసిపోయి వస్తారు, ఆలోచనలో అలా ఉంటారు, అంతేగాని నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం పద్మ. చూడు నీకు చేశాడు, పెళ్లి భోజనం పెట్టడం కూడా చెప్పాడు. అవునా అమ్మా? అవును, ఇప్పుడు పువ్వు తినేస్తే సాయంత్రం బజార్కి వెళ్దాం. రేపు నుంచి నీకు స్కూల్ చదువు, కొంతమంది పుస్తకాలు బట్టలు డబ్బులు కూడా ఇచ్చారు. సరే నువ్వు పువ్వు తినేస్తే సాయంత్రం బజార్కి వెళ్దాం. మైక్ అమ్ముడు పెట్టు. బ్యాగ్ బాగుండిచ్చినదా ఇది నాకు రేపు మన స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి రేపు మీరు మీ ఫాదర్స్ ని తీసుకురావాలి. ఎవరైతే వాళ్ళ ఫాదర్స్ ని తీసుకురారో వాళ్ళకి రేపు స్కూల్లో ఎంట్రీ ఉండదు. నేను చెప్పింది అర్థమైందా? వర్షిని అయ్యా. అమ్మా ఎక్కడున్నావు? వంటగదిలో ఉన్నాను. ఏం చేస్తున్నావు? లేదా నాకు అన్నం బాబు వండుతా. చెప్పే నేనేమో సాయితైనా అమ్మా? ఏం వద్దులే కానీ నీకేం కావాలో చెప్పు. రేపు మరి రేపు మా స్కూల్లో ఫాదర్స్ డే జరుపుకుంటున్నారమ్మా. నాన్నని పంపివా? అమ్మో నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి అడుగు. అమ్మో నాన్న నాకు భయము. నువ్వే వెళ్ళి అడుగు. అమ్మ కదూ, మా అమ్మ కదూ. సరేలే, రేపు పొలం కాడి నుంచి అట్టే స్కూల్ కాడికి రమ్మంటా అంటే. సరే అమ్మా. బ్యాగ్ తీసుకో.
అర్థం కదా కృష్ణవేణి స్కూల్లో కృష్ణవేణి ఇది చేస్తే నాకు సగం పోయింది అది మొత్తం పోయింది
నీ నాన్నగారు అర్జెంటుగా రమ్మంటున్నారు. అవునా? ఏ శాంతి, నాన్నగారు రమ్మంటున్నారంటే, ఏ వైషు నాన్నగారు రమ్మంటున్నారంటే త్వరగా ఏ పద్మ, దూకుడెందుకు కింద మీద పడుతున్నావు? నాన్నగారు రమ్మన్నారంట. కాస్త ముందు ఎంత చిట్టుకో అమ్మ, కింద పడి కాళ్ళు చేతులు తిరిగిపోతాయి. ఈ పిచ్చిదానికి ఎప్పుడు నాన్న రాస్తే పని చూసుకోండి ముసలి మునక్కాయలారా. చూసావా అక్క దానికి ఎంత పొగురు? అలా పిల్లలు ఎంతేనమ్మా. నాన్నగారు ఎక్కడున్నారమ్మా? ఎందుకే అంత ఆవేశం? నాన్న పిలిచారంటమ్మా. పెరట్లో నాకు చూడుకో. మరేం లేదు పద్మ, నీకు విషయం చెప్తామని పిలిచాను. చెప్పండి నాన్న. నిన్న జాతర తిరునాళ్ళలో నా ఫ్రెండ్ శేఖరం కనిపించాడు. వాళ్ళ అబ్బాయి మద్రాసులో ఇంజనీర్ అంట. వాళ్ళ అబ్బాయికి నేను చేసుకుంటామన్నారు. మంచి సంబంధమే అని నేను సరే అన్నాను. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే రేపు నెల ఈ టైంకి నువ్వు మద్రాసులో ఉంటావు. ఏమంటావు? పద్మ, నాన్న నేనున్నాను, చేసుకో. పద్మ ఎక్కడుంది? కరెక్ట్ అక్కడ కూర్చో ఉంటా, చూడుకోండి. సరే పిన్ని. ఏ పెళ్లి కూతురు ఇక్కడే ఉంది, మాట్లాడకుండా రండే. కొత్త పెళ్లి కూతురా తలే. ఏమి ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు బే. ఏమైందో చెప్పవే. 18 సంవత్సరాల తర్వాత మా నాన్న నన్ను రమ్మంటే నాన్న ఆకాశానికి అంటింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది అదంతా కలని. ఏంటి అలా అంటావు? పెళ్లి నీకు ఇష్టం లేదా? అయితే చెప్పొచ్చు కదే, పిచ్చిదాకా ఏడుస్తున్నావు. 18 సంవత్సరాలుగా నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసు. ఇంకా ఇలానే ఉంటావా? అయితే ఉన్నవే, మేము వెళ్ళి చెప్పొస్తాం. రండే పోదాం. ఆగండి, ఇప్పుడు ఏమైందని? పద్మకి పెళ్లి నాకు ఇష్టమే, సరేనా? ఒకసే పిచ్చిదానా, మీ నాన్న పైన ప్రేమతో ఈ జీవితం గంగపాలు చేసుకుంటున్నావే. అదే పద్మ, మా మాటినే. ఇప్పుడు ఏమైందని? ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే కదా, ప్రతి ఒక్కరికి తోడు ఉండాల్సిందే కదా. పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు కన్న తండ్రి తోడు, ఆ తర్వాత ముక్కు మొహం తెలియని వాడిని తెచ్చి భర్త అని అప్పచెప్తారు, అంతే కదా. అయినా ఆడపిల్లకి పెద్ద కోరిక ఏంటో తెలుసా? తన తండ్రి లాంటి వాడే తనకు కాబోయే భర్త కూడా రావాలని కోరుకుంటుంది. పద్మ, మీ నాన్న నీకు ఏమిచ్చాడో ఆలోచించకపోయినా పర్వాలేదే, కానీ నువ్వు ఏం కోల్పోతున్నావో తెలుసుకో. మహి, నాకు నాన్న మీద ఉన్న ప్రేమ బీరువాలో పెట్టుకునే డబ్బులు కాదే. ఎంత టికెట్టినా తరగని ఆకాశంలో చుక్కలు లాంటివి చూపించగలనే కానీ చెప్పుకోలేనే. అయినా ఇప్పుడు నా తండ్రి నాకు తన లాంటి మరో తండ్రిని ఇవ్వబోతున్నాడని నమ్ముతున్నానే. ఇంకా పొద్దుపోయింది, మీరు ఇళ్ళకి వెళ్ళండి. పద్మ, నీ జీవితం పాడు చేసుకుంటున్నావే, నా మాట వినవే, వద్దే. గురు ప్రార్థన. సెంటర్ లేదు. సురేంద్రన్న, బుజ్జి తీసే.
నేను వెళ్ళిపోతున్నాను నాన్న. మళ్ళీ ఇంకెప్పుడు వస్తానో తెలియదు నాన్న. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను నిన్ను ఒక విషయం అడగచ్చా నాన్న? ఆడపిల్లగా పుట్టడం తప్ప నాన్న? మరెందుకు నాన్న నన్ను కన్నావు? ఓహో, ఆడపిల్ల అయితే కట్టమిచ్చి పెళ్లి చేయాలి. అందుకే కదా ఆడపిల్ల అంటే భారం కదా నాన్న. అందుకే ఆడపిల్లను కనాలన్నా, పెంచాలన్నా, చదివించాలన్నా చాలా కష్టంగా ఉంటుంది కదా నాన్న. అందుకే ఆడపిల్ల జీవితం ఇలా రాశారు. ఒక్క విషయం నాన్న, నువ్వు అమ్మని పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం తీసుకోలేదా నాన్న? మరి ఆ రోజు నీకు వచ్చిన ఆలోచనే కదా ఈ రోజు కూడా వేరే వాళ్ళకి కూడా వస్తుంది. మధ్యలో మేమేం చేశాం నాన్న? మా మీద అంత బాధని ఆ రోజుల్లో మీరు ఆపుంటే ఈ రోజు వరకు ఇది పెరిగేదే కాదు కదా నాన్న. ఇలా మాట్లాడుతున్నానని మరోలా అనుకోకండి నాన్న. నువ్వు నాతో మాట్లాడకపోయినా, నన్ను పట్టించుకోకపోయినా నువ్వంటే ప్రాణం నాన్న. ఏం చేసినా నా ప్రాణం అంతా నీ మీదే ఉంటుంది నాన్న. ఎందుకంటే నా తండ్రి గొప్పవాడు, దేవుడి కన్నా గొప్పవాడు. అమ్మకి కష్టం వస్తే పక్కింటి వాళ్ళకో అయిన వాళ్ళకో చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కానీ నా తండ్రికి ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా పిల్లలకి భార్యకి తెలియకూడదని తనొక్కడే దిగమింగేసి నవ్వుతూ మాకు ధైర్యం చెప్తాడు. అందుకే మా తండ్రి అంటే అంత ఇష్టం. పంటకొస్తే అమ్మకి నాకు కొత్త బట్టలు కొట్టావు, మా ఆనందం చూసి మురిసిపోతావు. అందుకే నా తండ్రి అంటే గొప్పవాడు. అసలు నువ్వు లేకపోతే నేను లేను, అమ్మ లేదు, అసలు ఈ కుటుంబమే లేదు నాన్న. అందుకే నువ్వంటే ప్రాణం నాన్న. ఇదంతా మనసులో పెట్టుకొని దయచేసి నా ఇంటికి మాత్రం రాకుండా ఉంటుంది నాన్న. నేను ఒంట్లో బాగాలేదు, 4 రోజులు ఉండేసిపోతాను. నువ్వే నలుగురు చెప్పు నాన్న. సరే అమ్మా. ఏం చేస్తున్నావు ఇంట్లో? ఎవరితో మాట్లాడుతున్నావు? మా అమ్మ వచ్చింది. అమ్మస్థానికి ఎప్పుడు ఇచ్చి తెచ్చింది? ఒంట్లో బాగాలేదంటే ఒక 4 రోజులు ఉండేసిపోతాడు. నాలుగు వస్తూ నువ్వు లేయే సోమో. ఇదమ్మ ధర్మశాస్త్రం పట్టుకుంటున్నావు నా ఇంటి పద్దెంటానికి. అమ్మా మీ ఊర్లో పిలిచావు, ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి రా. ఆరోగ్యం బాగలేక వాళ్ళ కూతురి ఇంటికి వస్తే వాళ్ళ అల్లుడు మెడబడి బయటకు తోశారంట.
ప్రభుత్వం ఎక్కడికి వస్తుందో ఏమో. పిల్లలు లేని వారు ఇలాగే ఉన్నారు, పిల్లలు ఉన్నా కూడా ఇలాగే ఉన్నారు. ఈయనకి ఇప్పుడు గుర్తొచ్చిందేమో కూతురు. అంతా అయిపోయాక నా ఎదాన్ని వచ్చి పడదామనుకున్నాడేమో. కొంచెమైనా సిగ్గు సరం ఉండాలి మనిషి జన్మెత్తాక. అయినా ఏ మొహం పెట్టుకోవచ్చాడు నా ఇంటికి ఇప్పుడు. ఈయనకి తల్లి వచ్చావా నాయనా? ఏమైంది నాన్న, ఎందుకలా మాట్లాడుతున్నావు? కన్న కూతురు జీవితాన్ని కన్నీటి పాలు చేసిన ఏ తండ్రికైనా ఇలాంటి పరిస్థితి జరగాలి కూడా. అలా మాట్లాడుకు నాన్న. లేనాన్న, ఆసుపత్రికి వెళ్దాం. చిన్నతనం నుంచి నీ మనసును తిరిమేసిన ఈ కర్పోషకుడిని క్షమించు తల్లి. నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది నాన్న? నువ్వంటే ఇష్టం నాన్న నాకు. అయినా ఇంత జరుగుతూ ఉంటే ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా నాన్న? ఒక్కసారైనా నా దగ్గరికి రావాలనిపించలేదా నాన్న? ఓ, ఇది మన ఇల్లు దాటేసింది, మనల్ని మర్చిపోయింటుంది అనుకున్నావా నాన్న? లేదా ఇది మనకంటే పెద్దదైపోయింది, మన అవసరం కూడా లేదు, మనకు గౌరవం కూడా ఇవ్వదనుకున్నావా నాన్న? నేను నీ రక్తాన్ని నాన్న. నేను నిన్ను చూస్తూనే పెరిగిన దాన్ని. నీ ద్వారా అర్థం చేసుకునే గుణం అబ్బిందే కానీ అపార్థం చేసుకునే మనసు నాలో ఎప్పుడూ రాలేదు నాన్న. అయినా ఈ గడప దాటగానే నిన్ను మర్చిపోతానని ఎలా అనుకున్నావు నాన్న? నా తండ్రి అంటే నా పక్కన నడిచే తోడు కాదు, నాలో ప్రాణం పోస్తున్న ఊపిరి. నాయనా పద్మ, ఆడపిల్ల అంటే పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసేదాకా అంతా ఖర్చే అనుకున్నా. కానీ నన్ను కని పెంచింది కూడా ఒక ఆడదే అన్నమాట మర్చిపోయాను పద్మమ్మ. నన్ను ఆడించి లాలించి ప్రయోజకుని చేసిన నా తల్లి రుణం మళ్ళీ తీర్చుకునే భాగ్యం మీ రూపంలో ఇచ్చిందని గ్రహించలేకపోయాను పద్మమ్మ. సంపూర్ణ జ్ఞానం లేని జంతువులు కూడా తమ బిడ్డల పట్ల ఆడ మగ అనే భేదాలు చూపవు. కానీ అమిత జ్ఞానం ఉన్న మనుషులు మాత్రం భేదాలు చూపుకొని మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం పద్మమ్మ. నన్ను క్షమించండి. కనీసం నీ బిడ్డ ఆలోచన అయినా నాలా ఉండకుండా పెంచి పద్మమ్మ. నా జీవితం అందరి జీవితం లాగే ఒక రంగుల ప్రపంచం లాంటిది. కానీ ఆ ప్రపంచం చాలా మంది ఉన్నాయని తెలుసుకున్నాను. ఆ రంగుల మధ్యలో ఆడపిల్ల నిలబడి ఉన్నప్పుడు మా చిరునవ్వు వల్ల ఆ రంగులకి అన్నీ వస్తుంది అనుకునేదాన్ని. కానీ చుట్టూ ఉన్న రంగుల్లో ఏ రంగు అయినా సరే దాని పరిమితికి మించి విస్తరిస్తే అది మిగిలిన కారు మబ్బు చీకటిని కమ్మేసినట్టు కమ్మేసింది. పగలు రాత్రి అయింది. మళ్ళీ తిరిగి రాత్రి పగలు అవుతుంది కదా అని అనుకుంటున్నాను. నా ఎదురు చూపు నిరాశ అయింది. కానీ ఏ మార్పు లేదు. బాధ, కోపం, నిరాశ
అసూయ ఇవన్నీ ఎవరి మీద చూపించాలి? ఈ సమాజం మీదన, ఆ దేవుడి మీదన? పోనీ దీనికి సమాధానం ఎవరిని అడగాలి? ఆ దేవుణ్ణి అడిగే వీలు లేదు, ఆయన కనిపించడు. కానీ కనిపించే దేవుణ్ణి అడగాలని అనుకున్నా మా నాన్నని. పూజ్యులైన నాన్నగారికి అలాగే మర్చిన మాటల్ని గుర్తు చేయాలని ఉంది నాన్న. నేను నిన్ను చూస్తూ పెరిగాను. నాకు ఈ ప్రపంచంలో ఏ పరిచయమైన ఉండవదే కానీ మొదటిది కాదు నాన్న. ఎందుకంటే నేను వేసిన మొదటి అడుగు నేర్పింది నువ్వే నాన్న. ఈ పరుగుల లోకంలో పరుగెత్తే ధైర్యం పోసింది నువ్వే నాన్న. కానీ నా ఈ పరుగు అర్ధాంతరపు ఆట అని తెలిసిన నాటి నుంచి నా మనసులో అనేక ప్రశ్నలు నాన్న. అది నీ ఎదుట వ్యక్తపరచలేను నాన్న. అందుకే ఆ మాటలకి అక్షరాల రూపం ఇచ్చి నీ ముందుకు ఏదో ఒక రోజు చేరవేయాలని రాసి పెట్టుకున్నా నాన్న. ఇది వ్యర్థ జన్మ అని నన్ను ముద్రించిన నీ కూతురు పద్మ మనసులో మాటలు వింటావా నాన్న? అన్న, దేవుడు స్త్రీ పురుషులను ఇస్తే ఆడపిల్ల సంతానోత్పత్తి మీకు జీవితాన్నే ఇస్తుంది కదా నాన్న. ఆ విషయం ఎందుకు మరిచిపోతున్నావు? వాటికి ఉన్న విలువ కూడా మాకు లేదా నాన్న? వాటినైనా అవసరం తీరిపోయాక చంపుతున్నారు, కానీ మమ్మల్ని పుట్టక ముందు నుంచే కావాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది కదా. నా ప్రాణం తీసేసినా సరే, ప్రాణాలకు తెగించి మరీ మీకు జన్మనిస్తున్నాం కదా నాన్న. కనికరం లేదా? మగబిడ్డకి ఆడబిడ్డకి ఏంటి నాన్న తేడా? మగబిడ్డ అయితే శారీరకంగా బలంగా ఉంటాడా? మేము ఉండమా? మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుంది నాన్న? 8 గంటల, 10 గంటల, 30 గంటల? నాకు 24 గంటల తర్వాత కూడా మొదటికైనా సరే రకరకాల కారణాలు వెతుకుతారు. ఇది పై చేత మారిపోద్ది. చూసే దృష్టి మారితే ఈ సృష్టి మారిపోతుంది నాన్న. ఇంత విన్నాక కూడా నీ ఆలోచన? తండ్రి మాటలు విని అడవికి వెళ్ళిన శ్రీరాముడే గొప్పవాడు, రాముడే ఎక్కువ అనుకుంటే, తండ్రి మాటలు విని అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల కూడా గొప్పది కదా అన్న అనే ఆలోచన నీకే వదిలేస్తున్నా నాన్న. దానిని కూడా నిన్ను నువ్వు సమర్థించుకొని ఆడపిల్లకి 2 ఇల్లులు కదా, అత్తవారిల్లు అమ్మవారిల్లు ఇచ్చాను అని గొప్పలు చెప్పుకుంటే రాముడు అడవుల నుంచి ఆనందంగా రాజ్యానికి తిరిగి వచ్చాడు. వేరే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు నాన్న? ఇది నిన్ను బాధ పెట్టాలనో కష్టపెట్టాలనో రాసుకోలేదు నాన్న. నా తండ్రిని, ఆయన లాంటి వాళ్ళని మార్చుకోవాలని రాసుకున్నా నాన్న. ఎందుకంటే ఆకలితో నిద్రపోవచ్చు కానీ ఆలోచనలతో నిద్రపోలే నాన్న. నా వల్ల కాలేదు నాన్న, క్షమించు. చివరిగా ఒక్క మాట నాన్న, నేను ప్రేమించడంలో ఓడిపోలేదు నాన్న, దాన్ని తిరిగి పొందడంలో ఓడిపోయాను. అర్థం చేసుకో. ఉంటా. నీ బిడ్డ పద్మావతి.